అక్క అక్క అంటూ తెగ భయపెడుతూ మార్కులు కొట్టేసిన సప్తగిరి ఏకంగా హీరో ఎంట్రీ ఇచ్చాడు. తన పేరుతోనే సప్తగిరి ఎక్స్ప్రెస్ టైటిల్ పెట్టుకుని మరి వచ్చాడు. ప్రయోగాత్మకంగా తీసిన ఈ సినిమా ఏమైందో చూద్దాం. ఆయన ప్రభు గారు, సప్తగిరి అనగానే ఆయన కామెడీ అయిపోయిన ఆటోమేటిక్గా నవ్వొస్తూ ఉంటుంది. మరి హీరోగా వచ్చాడు, ఒక కమిడియన్ హీరో. అది ఇంతకుముందు చాలా మంది కమిడియన్స్ హీరో అయ్యారు. మరి సప్తగిరి హీరో అవ్వడం తెర మీద మీకు ఎలా అనిపించింది? యాక్చువల్గా తన ఇమేజ్కి తగినటువంటి పాత్రని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏ కమిడియన్ అయినా సరే ఎవరైనా సరే పాస్ మార్కులు కొట్టేయటం. అలాగే సప్తగిరి విషయంలో కూడాను తిరుడా పోలీస్ అనేటువంటి ఒక తమిళ సినిమా రీమేక్తో వచ్చాడు తను ఈ సప్తగిరి ఎక్స్ప్రెస్. కాబట్టి తనేదో రావటం ఒక పెద్ద యాక్షన్ హీరోగా రాకుండా తన ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని ఒక కథను ఎన్నుకోవటం అనేటువంటిది ఫస్ట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పోలీస్ కానిస్టేబుల్ క్యారెక్టర్, తండ్రి పోలీస్ కానిస్టేబుల్ చేశాడు, ఆ తండ్రి చనిపోయిన తర్వాత అతని పోస్ట్ ఇతనికి ఇస్తే ఆ క్యారెక్టర్లో తను ఎలా ఫిట్ అయ్యాడు అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వరకు మంచి మార్కులే కొట్టేశాడు సప్తగిరి. ఈ సప్తగిరి అనగానే కామెడీ, మరి అంతగా వర్కౌట్ అయింది ఆ సినిమాలో కామెడీ పంచ్లు? చాలా వరకు సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలి. మనం 100 to 100 మార్క్స్ కొట్టేసాడు మనం చెప్పలేం, కానీ సాధ్యమైనంత వరకు. ఎందుకంటే అతని డైలాగ్ డెలివరీ ఉన్నటువంటి ఆ పెక్యులారిటీ కానీ ఆ స్పెషాలిటీ కానీ తను ఎలా ఉపయోగించుకున్నాడు, దానికి తగినటువంటి స్క్రిప్ట్ దొరకడం అనేటువంటిది ఒక ప్లస్ పాయింట్. కాబట్టి కామెడీ హీరోగా తను ఏదైతే లక్ష్యంతో ఒక సక్సెస్ సాధించాలి అనేటువంటి, ఎందుకంటే గతంలో హీరోగా వచ్చినటువంటి వీళ్ళందరి సంగతి మనకు తెలుసు. హీరోగా చేసి చాలా మంది కమెడియన్లు ఫెయిల్ అయ్యారు, ఫస్ట్ సినిమాతో ఓకే డ్రాప్ అయిపోయారు. కొంతకాలం కంటిన్యూ చేయగలిగినటువంటి పరిస్థితి మాత్రం కొద్ది మందికే ఉంది. మొత్తానికి ఏదైనా మనల్ని మెప్పించాలంటే ఆ స్టోరీ బట్టే ఉంటుంది సార్. మరి అసలు సప్తగిరి ఎక్స్ప్రెస్ స్టోరీ ఏంటి? సప్తగిరి ఎక్స్ప్రెస్, ఇతను ఒక కానిస్టేబుల్ కొడుకు. సప్తగిరి కానిస్టేబుల్ కొడుకు అయితే విపరీతమైన సినిమాల పిచ్చి, విపరీతమైన షార్ట్ ఫిల్మ్స్ తీసుకొస్తే విపరీతమైనటువంటి యాక్టింగ్ పిచ్చి. ఆ పిచ్చితో సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిపోతాడు. కానిస్టేబుల్ తన కొడుకు ఏదో చదివి ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ఇన్నాళ్ళు ఒక పోలీసుగా పనిచేసి శాల్యూట్లు కొట్టి చాకరీ చేసి గుడ్డు చాకరీ చేసి ఉన్నాడు. నా కొడుకు నేను ఒక ఉన్నతమైనటువంటి పోలీస్ అధికారులుగా చూసుకుందాం అనేటువంటి ఆశ తండ్రికి ఉంటే, ఇదేం అట్లాంటివన్నీ మన దగ్గర ఏం చల్లవు, మన ఎప్పటికైనా ఒక యాక్టర్ కావాల్సిందే అని చెప్పేసినప్పుడు దీంతో ఈ కుర్రాడు ఇక చిన్న అల్లరి పనులు చేసుకుంటూ ఆ కాలనీలో పోలీస్ క్వార్టర్స్ ఉంటాయి కదా, ఆ క్వార్టర్స్లో ఒక రింగ్ లీడర్ లాగా తిరుగుతూ ఉంటాడు అనమాట. ఒకనొక దశలో ఇక ఆ తండ్రి అనుకోకుండా చనిపోతాడు. ఎందుకు చనిపోయాడు ఏంటనేటువంటిది అది తర్వాత చూపిస్తారు. తండ్రి చనిపోయిన తర్వాత అతని పోస్ట్ ఇతనికి ఇస్తారు, కానిస్టేబుల్ పోస్ట్. కనీసం ఒకసారి నా పోలీస్ డ్రెస్ చేసుకోరా, పోలీసులుగా ఒక గొప్ప పోస్ట్ ఇదిరా అని చెప్పి తండ్రి చెప్పడం, ఆ ఇన్స్పిరేషన్తో ఇక ఆ ఉద్యోగం తండ్రి కోసం, ఆత్మశాంతి కోసం పోలీసుగా చేరుతుందన్నమాట. అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక పోలీసులు పడేటువంటి కష్టాలు ఎలా ఉంటాయి అవి చాలా హృదయంగా చూపించాడు, చాలా మనసుకి చాలా హత్తుకునేలాగా చూపించారు అవన్నీ కూడా. పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చినప్పుడు ఒక్కొక్కరు క్యారెక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ విషయంలో హెవీ సెంటిమెంటల్ సీన్లు ఉండవు, కానీ తన తండ్రి చనిపోయినప్పుడు కానీ లేకపోతే కొన్ని సన్నివేశాలు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఆ జాబ్లో ఉన్నటువంటి హార్డ్షిప్స్ని అతను ఆ క్యారెక్టర్ ద్వారా ఎక్స్పోజ్ చేయాల్సిన సందర్భాల్లో హీ హాస్ గివెన్ ఏ వెరీ సెంటిమెంటల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక కామెడీగా అతని స్పీడ్ మనకు తెలిసిన విషయమే, కామెడీగా చాలా స్పీడ్ డైలాగ్ డెలివరీ, డైలాగ్ పంచులు కూడా బాగున్నాయి. హీరోయిన్ క్యారెక్టర్ అనేటువంటిది జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ హీరోయిన్ అంతే, ప్రాధాన్యత క్యారెక్టర్ కాదు. ఎందుకంటే ఈ సప్తగిరి హీరోగా ఎలివేట్ అవ్వాలి అంటే హీరోయిన్కి అంత ప్రాధాన్యత క్యారెక్టర్ ఉండాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి అది వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ అనమాట. అందుకనే హీరోయిన్గా ఒక జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ హీరోయిన్ అంటే ఒక క్యారెక్టర్ పెట్టాడు తప్ప ఇట్ డజంట్ హ్యావ్ మచ్ ఇన్ ద టు పర్ఫార్మ్. మరి ఈ డైరెక్టర్ సప్తగిరిని ఎలా చూపించారు అంటే డైరెక్టర్ కథ చెప్పిన విధానం ఎలా అనిపించింది? డైరెక్టర్ ఈ నరేషన్ విషయంలో చాలా ఫాస్ట్గా ఆ స్పీడ్ని మెయింటైన్ చేయగలిగాడు. ఇలాంటి వాటికి ఆ స్పీడ్ మెయింటెన్స్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. ఆ విషయంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు డైరెక్టర్. డెబ్యూ డైరెక్టర్ అయినప్పటికీ కూడాను హీ డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్. ఓకే, ఇక మ్యూజిక్ విషయానికి వద్దాం సార్. మ్యూజిక్ ఓకే, మ్యూజిక్ అటు సాంగ్స్ పరంగా కానీ ఆర్ఆర్ పరంగా కానీ మ్యూజిక్ హెల్ప్డ్ ద ఫిలిం టు సమ్ ఎక్స్టెంట్. మ్యూజిక్ ఈజ్ గుడ్. లాస్ట్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ వెరీ వెరీ గుడ్. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ వెరీ హై టు స్పెండ్ అన్ ఏ వన్ కెమిడియన్. ఒక కెమిడియన్ మీద ఇంత స్థాయిలో ఫస్ట్ టైం కావచ్చు బహుశా. ఆ విషయంలో హ్యావ్ టు అప్రిషియేట్ ద గట్స్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. ఓకే సార్, ఒక ఎక్స్ప్రెస్ వేలో ప్లస్లు మైనస్లు చెప్పేసుకుందాం ఫటాఫట్. మరి సప్తగిరి ఎక్స్ప్రెస్లో ఏవేవి ప్లస్లు ఏవేవి మైనస్లు? సప్తగిరి ఎక్స్ప్రెస్లో ప్లస్ల పాయింట్ ఆఫ్ వ్యూలో సప్తగిరి క్యారెక్టర్ కానీ అతను దాన్ని పర్ఫామ్ చేసిన విధానం కానీ మనం ఫస్ట్ ప్లస్గా చెప్పుకోవాలి. కామెడీ పంచులు డైలాగులు బాగా పోయినాయి చాలా సందర్భాల్లో. ఆ డైరెక్టర్ టేకింగ్లో ఉన్నటువంటి ఆ స్పీడ్ ఈజ్ వెరీ గుడ్.
Minus. ఇక మైనస్లుగా చెప్పుకోవాలనుకుంటే ఇందాక చెప్పినట్టుగా ఆ నటుడి కోసం ముఖ్యంగా పెద్ద మైనస్ ఆ దానవీర సూరకర్ణ డైలాగులు చెప్పిస్తున్నట్టు పెద్ద మైనస్. మిగతా అంతా ఓకే, ప్రత్యేకించి మనం ఇది లోపం అని చెప్పడానికి అవకాశం అనేటువంటిదిగానే జరుగుతుంది సినిమా అంతా. ఆ ఫాస్ట్నెస్ను వీ కెన్ సీ త్రూ అవుట్ ద ఫిలిం. మరి రేటింగ్ విషయానికి వస్తే అవుట్ ఆఫ్ 5లో ఎన్ని ఇస్తారు సార్? అవుట్ ఆఫ్ 5 వీ కెన్ గివ్ 2.75 టు దిస్ ఫిలిం. ఓకే, అది మొత్తానికి సప్తగిరి ఎక్స్ప్రెస్కి మనం ఇస్తున్నటువంటి రేటింగ్ 2.75. ఇది ఇవాల్టి హెచ్ఎం టీవీ ఫిల్మ్ రివ్యూ షో. బొమ్మ బాగుందా? చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమో వెంకటేశ.